కర్ణుణ్ణి కన్నతల్లి ఏట్లో వదిలిపెట్టి వెళ్ళిపోయింది. కొన్నేళ్ల తర్వాత అయినా తన తండ్రి సూర్యుడని, తన తల్లి కుంతీదేవని ఆ కర్ణుడికి తెలిసింది. నా తల్లి నన్ను శ్మశానంలో నిర్దాక్షిణ్యంగా వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఈనాటికి నా తల్లి ఎవరు, నా తల్లిని మోసం చేసిన నా తండ్రి ఎవరో నాకు తెలియదు. అలా దురదృష్ట జాతకంలో పుట్టిన నా జీవితం అందరి జీవితాలు ముగిసే శ్మశానంలో ఆరంభమైంది. మనసున్న మనిషి ఆ శ్మశానంలో కాటి కాపరి. ఆయనే నన్ను పెంచాడు. శవాలకు పెట్టే పిండాలే గోరుముద్దలు చేసి నాకు తినిపించాడు. ఆ బ్రతుకు ఎంతో కాలం సాగలేదు. ఎన్నో శవాలను పూడ్చిపెట్టిన ఆ కాటి కాపరి కూడా నన్ను ఒంటరి వాడిని చేసి శ్మశానంలో కలిసిపోయాడు. ఈ చేతులతో మట్టి వేసి నేనే ఆయన్ని పూడ్చిపెట్టాను. ఆ క్షణం నుంచి నాకు ఆధారం లేదు, ఆశ్రయం లేదు, ఆకలి తీరే దారి లేదు. పొట్ట చేత పట్టుకుని బతుకు నడక సాగించాను. ఆ నడకలో ఒక చిన్న మలుపు తిరిగాను. అదే నా జీవితంలో పెద్ద మలుపు అవుతుందని అప్పుడు నాకు తెలియదు. అయ్యా, ఆకలేస్తుందయ్యా. సరే, అన్నం పెడతాం గానీ నేను చెప్పిన పని చేస్తావా? ఇది నేను చెప్పిన చోటి ఎవరైనా ఏం చెప్పకూడదు. అలాగే. ఇట్రారా. ఏమిట్రా అది? నాకేం తెలీదు. సారా? ఆ పోలీసులను లాఠీతో కొట్టాడు, బూట్కాయలతో తన్నాడు. అయినా నేను నోరెప్పు నిజం చెప్పలేదు. ఇచ్చిన మాట కట్టుబడడం, ఎంత బాధనైనా దిగమంగేయడం నాకు చిన్నతనం నుంచి అలవాటైంది. ఆ తర్వాత జైలు నుంచి బయటపడ్డాను. కానీ ఆకలి నుంచి ఎలా బయటపడాలో నాకు తెలియలేదు. తిప్పి తిప్పి చివరికి నన్ను సారా కాసే చోటికి తీసుకొచ్చింది ఆకలి. తప్పనిసరి అక్కడ చేరాను. తప్పని తెలిసి వాళ్ళు చెప్పిన పనులన్నీ చేశాను. మంచిగా మర్యాదగా బ్రతకడానికి అవకాశం ఎప్పుడైనా వస్తుందని ఎదురు చూస్తున్న రోజులవి. ఓ రోజు పెద్ద మనిషి ప్రాణాన్ని, ఆయన కూతురు మానాన్ని రౌడీల బారి నుంచి కాపాడాను. ఆ ఇంట్లో నాకు పనిచ్చారు. గౌరవంగా జీతం అందుకుంటూ తృప్తిగా జీవితంలో గడిపిన రోజులవి. నా నీతి, నిజాయితీ, క్రమశిక్షణ, కట్టుబాట్లు ఆ ఇంటి యజమాని కూతుర్ని ఆకర్షించాయి. ఆమె నన్ను అభిమానించింది, గౌరవించింది, మనసిచ్చింది, ప్రేమించింది. ఆ నిజాన్ని తెలిసిన వాళ్ళ నాన్న నా మీద తప్పుడు కేసు బనాయించి నన్ను జైల్లోకి నెట్టించాడు. ఈ లోకంలో మంచితనాన్ని, మానవత్వాన్ని అర్థం చేసుకునే మనసే లేదా అని నేను ఆక్రోశిస్తున్న సమయంలో నేనున్నానని నా ముందుకు వచ్చింది ఆ అమ్మాయి. ఆమె మా ఇంటి యజమాని కూతురు, నా సంపూర్ణ. నా మీద ఉన్న కేసు కొట్టేయించి నన్ను జైల్లోంచి విడుదల చేయించింది. ఆ తర్వాత మేము ఇద్దరం గుళ్ళో పెళ్లి చేసుకున్నాం. నాన్నా, ఏ నాన్నా, జైల్లో ఖైదీగా ఉన్నవాడు ఈ ఇంటికి అల్లుడుగా ఎలా వచ్చాడని ఆశ్చర్యపోతున్నారా? మీరు ఆయన గుండె ధైర్యం చూసి పనిచ్చారు. నేను ఆయన మంచితనం చూసి మనసిచ్చాను. సంపూర్ణ నాన్న, సంపూర్ణ అని మీరు నాకు పెట్టిన పేరుని ఈ మాంగలి వాళ్ళ సార్థకం చేసింది. పూటకు తికానా లేని వాడిని కట్టుకుని నా ముందుకు రావడానికి నీకు సిగ్గులేదు? సిగ్గా? మీ ప్రాణాన్ని, నా మానాన్ని కాపాడిన వీరిపై రవంతైన విశ్వాసం లేకుండా తప్పుడు కేసు మీద జైలుకు పంపించినందుకు మీరు సిగ్గుపడాలి. సంపూర్ణ, నీ పిచ్చివాగుడు కట్టిపెట్టి ముందా తాళి తెంచి వాడి మొహాన కొట్టి నువ్వు లోపలికి పదా. తాళి తెంచమంటారా? పరాయి వాడైనా పరమశత్రువైనా అనని మాట మీరు అంటున్నారు. అసలు మీరు తండ్రేనా? అర్హత లేని వాడిని అల్లుని చేసుకోమంటావా? అర్థమైంది నాన్న. ఆయన చేత మావా అని పిలిపించుకునే అర్హత మీకు లేదు. నోర్మై, నన్ను ఎదిరించి మీరిద్దరూ ఎలా కాపురం చేస్తారో నేను చూస్తాను. ముందు నీ మెళ్ళో తాళ్ళని. మహేశ్వరరావు, సంపూర్ణ నిన్నటి వరకు నీ కూతురు, ఈ రోజు నుంచి నా భార్య. ఏదైనా అతి తెలివి చూపించడానికి ప్రయత్నించావో
తోలు ఒలిచి నీ చేతిలోనే పెడతాను, జాగ్రత్త. చూస్తా. మీరే ఎలాగైనా ఉద్యోగం ఇప్పించి మమ్మల్ని ఆదుకోవాలి. తేజ, నేరం చెయ్యలేదని తెలిస్తే జైలు నుంచి విడిపించడం తేలిక, కానీ జైల్లో ఉన్నవాడని తెలిస్తే ఉద్యోగం ఇప్పించడం కష్టం. అంకుల్, ఇట్స్ ఆల్ రైట్, డోంట్ వరీ. నా ఫ్రెండ్కి ఒక ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఉంది, అందులో ట్రై చేస్తాను. థ్యాంక్స్ అండి. చూడు తేజ, జీవితంలో అవకాశం పొందడం కంటే పొందిన అవకాశాన్ని వినియోగించుకోవడంలోనే మనిషి సత్తా బయటపడుతుంది. సంపూర్ణం చేసుకున్న నువ్వు అదృష్టవంతుడు. ఇప్పుడు పైకొచ్చి సమర్థుడు అని కూడా అనిపించుకో.